బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని జూబ్లీహిల్స్ లో కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కౌశిక్ రెడ్డిని కరీంనగర్ కు తరలిస్తున్నారు పోలీసులు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన ఒక సమావేశంలో కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పాల్గొన్నారు. ఆ క్రమంలో సంజయ్ ను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ కారణంగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త వారి మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేశారు. తనపై కౌశిక్ రెడ్డి దుర్భాషలాడారని ఆ ఫిర్యాదులో సంజయ్ స్పష్టం చేశారు. తాను ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న సమయంలో కౌశిక్ రెడ్డి తనను అడ్డుకున్నారని చెప్పారు. దీంతో కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను ఎమ్మెల్యే సంజయ్ కోరారు. దీంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై 3 వేర్వేరు కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ ఆర్డీఓ ఇచ్చిన ఫిర్యాదుతో పాటు గ్రంథాలయ చైర్మన్తో పాటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిఏ కంప్లైంట్ ఇచ్చారు. దీంతో కౌశిక్ రెడ్డిపై బిఎన్ఎస్ యాక్ట్ కింద పలు కేసులు నమోదు చేశారు. మరో ఫిర్యాదు కూడా నమోదు కావడంతో ఆయనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దిలీప్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దిలీప్, ఎస్ కవిత, నిన్న కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో జరిగినటువంటి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అలాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సో జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో 3 మంత్రులు పాల్గొన్నారు. సో ఇందులో ఈ యొక్క కార్యక్రమంలో పాడి కౌశిక్ రెడ్డి అలాగే సంజయ్ కుమార్ మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో సంజయ్ కుమార్ పిఏ అలాగే జిల్లా గ్రంథాలయ చైర్మన్ అలాగే ఆర్డీఓ సో ఈ 3 ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కరీంనగర్ 1 టౌన్ పిఎస్లో మొత్తం 4 సెక్షన్ల కింద పాడి కౌశిక్ రెడ్డి మీద కేసులు నమోదయ్యాయి. అలాగే ఈరోజు కూడా స్పీకర్ని కలిసి సంజయ్ కుమార్ కూడా తన హక్కులకు భంగం కలిగించారంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫిర్యాదు చేసే సందర్భం కనపడ్డది. సో ఈ నేపథ్యంలోనే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీ చెక్పోస్ట్ వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి కరీంనగర్ పోలీసులు సో ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా కరీంనగర్ తీసుకువెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రాత్రికి జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఇప్పటికే దీనిపైన బీఆర్ఎస్ పార్టీ కూడా స్పందించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు ఏమైనా చర్య అంటున్నారు. అలాగే బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేయడం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అలవాటుగా మారిందంటూ కూడా ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కౌశిక్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి కూడా జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో అటు బండి సంజయ్ మాట్లాడుతూ సో ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేయడంలో ముందుందని చెప్పి కూడా సంజయ్ మాట్లాడుతున్న తరుణంలో ఇటు పాడి కౌశిక్ రెడ్డి కూడా సమీక్షా సమావేశంలోనే డైరెక్ట్గా ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నారంటూ కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు సంజయ్ కుమార్ వ్యాఖ్యలు. సో ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా కొంత తోపులాట జరిగింది. సో ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి సమీక్షా సమావేశం పైన మొత్తం కూడా 3 కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో 4 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. సో దానికి అనుగుణంగానే కరీంనగర్ పోలీసులు జూబ్లీ చెక్పోస్ట్ వద్ద ఇటు పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి కరీంనగర్కి అయితే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కవిత. ఓకే దిలీప్, థ్యాంక్ యూ. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ ఇస్తారు. రమణ, కౌశిక్ రెడ్డి పైన కేసులు నమోదైన నేపథ్యంలో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కరీంనగర్ కూడా తరలిస్తున్నారు. పూర్తి సమాచారం ఏంటి? కార్తీక్, అంటే మొత్తంగా కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ అనేది ఒక రసవత్తరంగా మారింది. కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు కరీంనగర్ తీసుకొస్తున్నారు. ముఖ్యంగా 1 టౌన్ పోలీసుల నేతృత్వంలో పూర్తిగా టాస్క్ ఫోర్స్ బృందం అంతా కూడా ఒక 35 మంది పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. సో ఈ క్రమంలో కౌశిక్ రెడ్డిని ముందుగా 1 టౌన్ తీసుకొచ్చి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత వెంటనే 2nd క్లాస్ మెజిస్ట్రేట్ దగ్గర హాజరుపరుస్తున్నారు. ఆ తర్వాత హాస్పిటల్ కు తీసుకెళ్లి జైలుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనకు అంటే 3 కేసులు నమోదయ్యాయి. మనం ప్రధానంగా చెప్పుకుంటే 1 టౌన్ లో ఈ 3 కేసులలో ఒకటి అఫీషియల్స్ ఇచ్చిన ఆర్డీఓ ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ఏకే
కేసు నమోదైందని మాత్రం అఫీషియల్ గా ఎక్కడ కూడా మనం ధృవీకరించడం కానీ బయట పెట్టడం కానీ చేయలేదు. నేను రెండింటిలో మాత్రం ఆయన పైన పెట్టిన కేసులన్నీ కూడా బెయిలబుల్ కేసులే, కానీ ఆడియో ఇచ్చిన కంప్లైంట్లు ఏముంది అది నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయని కూడా ఇప్పుడు మనం పరిశీలించాల్సి ఉంది. మరొక వైపు గతంలో ఉన్న కేసులను కూడా ఇప్పుడు కొంత పరిగణలోకి తీసుకొని మొత్తంగా ఒక పకడ్బందీగానే చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ క్రమంలో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. మరొక వైపు దీనిపైన ఇప్పటికే సహచర ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా ఖండించిన పరిస్థితి. అదేవిధంగా మనం చూస్తే అటు కేటీఆర్, హరీష్ రావు కూడా ఈ అంశాల పట్ల ట్విట్టర్ లో కూడా ఖండిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ఎటువైపు దారి తీస్తుందని మాత్రం ఉత్కంఠ కనిపిస్తుంది. కార్తిక్. రైట్, థ్యాంక్ యూ రమణ.